రాజా తెలివిగలవాడు. ఆ డబ్బుతో మంచి స్థాయికే వస్తాడు. వాడి ఎదుగుదల గురించి మాట్లాడుతున్నావు? బిజినెస్ కి కొత్త అయినా మనకి పాతవాడే. ఎవర్రా? రాజా. సరిగ్గా పట్టుకోవమ్మా. ఏంటిది? గట్టిగా పట్టుకో. మాకు తెలుసులే, నీ పని నువ్వు చూసుకో. హాయ్. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. రాజా, ముహూర్తం టైం అవుతుంది. ఓపెనింగ్ కి ప్రెసిడెంట్ గారు రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలి. అదిగో మాటలోనే వచ్చేసారు. నమస్కారం సార్. నమస్తే. నీలాంటి మంచి మనిషి ఈ రంగంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరున్న రంగం ఎలాంటిదైనా మీరు చేసిన మంచి పనులు మాకు తెలుసు. మిమ్మల్ని మా అసోసియేషన్ లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పదండి. నమస్కారం. 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 ప్రారంభిద్దామా రాజా? అలాగే. రాజా, ముందుగా జ్యోతి ప్రజ్వలన కానివ్వండి. అలా చేస్తేనే బాగుంటుంది. లలిత, ముందు జ్యోతిని వెలిగించు. నేనెందుకులే రాజా, మాధవి వెలిగిస్తుందిలే. మనలో ఎవరు వెలిగించినా ఒకటే. నువ్వు వెలిగించు లలిత. सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे. हरिः ॐ महालक्ष्मीदेव्यै नमः. महागणपतिदेवताभ्यो नमः. हरिः ॐ हस्तयोः अर्घ्यं समर्पयामि, पादयोः पाद्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि. ॐ श्रीभूसमेत श्रीवेङ्कटेश्वरस्वामिदेवताभ्यो नमः. हरिः ॐ महालक्ष्मीदेवताभ्यो नमः. प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सर्वं नमामि परमात्मिकां. वाचिं पद्मालयां पद्मां सतीं स्वाहां सदां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां भावरीं अभिदिञ्जदीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवां अनुग्रहवरां बुद्धिं अनघां हरिवल्लभां अलोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं. ఆల్ ది బెస్ట్ రాజా. థ్యాంక్ యూ సార్.
ఇద్దరం ఒకటి అన్నట్లు కలిసి బ్రతికాం. మరి ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావేంట్రా? నువ్వుంటే చాలు అనుకొని మధ్యలో వచ్చిన బంధాలన్నిటినీ వదులుకున్నాను. అలాంటి నిన్ను నాకు దూరం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం మన ఇద్దరి స్నేహానికి గుర్తుగా ఈ ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేస్తున్నాను. రామ్ ప్రసాద్ వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఆఫీస్ని పెట్టాను. తీసుకొస్తాన్రా. అదే నీ ఆత్మశాంతి కోసం నేను చేయగలిగేది. ఏ మూర్తి గారు, ఇంత మంచి స్నేహితుడిని వదిలేసి వాడు ఎలా వెళ్ళిపోయాడయ్యా? వాడు వెళ్ళలేదు మూర్తి గారు. నా చేతగాని తనవే వాణ్ణి నాకు దూరం చేసింది. ఎక్కడి నుంచో వచ్చి వాడు నా ప్రాణాలు కాపాడాడు, కానీ ఎదురుగా ఉండి వాడి ప్రాణాన్ని నేను కాపాడుకోలేకపోయాను. వీడు గొప్ప స్నేహితుడు మూర్తి గారు. స్నేహం కోసం ప్రాణాలిస్తానన్నాడు, ఇచ్చాడు. వీడు గొప్ప స్నేహితుడు. మీ ఇద్దరిలో ఎవరిని తక్కువ చేయలేమయ్యా. స్నేహితుడుంటే చాలు ఏమి వద్దని ఆస్తిని అయిన వాళ్ళందరినీ వదులుకుని ఆ స్నేహితుడి కోసమే సొంత వాళ్ళ మీద యుద్ధం ప్రకటించరా నిన్ను తక్కువ చేయగలవా? స్నేహితుడిని బ్రతికించుకోవడం కోసం చావుకి సంతోషంగా ఎదురెళ్ళిన శంకర్ని తక్కువ చేయగలవా? మీలాంటి స్నేహితుల గురించి ఎప్పుడో పురాణంలో చదువుకున్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. బాబు, ఈ ఆఫీసులో నువ్వు మొట్టమొదటి సంతకం చేయాల్సిన ఫైల్ జిహెచ్ఎంసీ పర్మిషన్ కోసం పంపించాలి. నువ్వు సంతకం చేస్తే బయట ప్రెస్ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు రాజా. ఒక్కసారి వచ్చి వాళ్ళతో మాట్లాడు. మీడియా వాళ్ళతో నేను మాట్లాడేది ఏముంటుంది మూర్తి గారు? నాకు ఇబ్బందిగా ఉంటుంది. మీరే మాట్లాడి పంపించేసేయండి. లేదు రాజా, నువ్వే వచ్చి మాట్లాడాలి. మనల్ని మన వ్యాపారాన్ని జనాలకి పరిచయం చేసేది వాళ్లే. ఒకరి గురించి 10 మంది మాట్లాడుకునేలా చేయగలిగేది మీడియా వాళ్లే. రాజా అంటే రౌడీ అనుకునే చాలా మందికి ఈ కొత్త రాజా గురించి తెలియాలంటే నువ్వు మాట్లాడాలి బాబు. వెళ్ళు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి రావడానికి కారణం? నా స్నేహితుడు శంకర్. వాడు దూరం అయ్యాక వాడి కోసం ఏదైనా చెయ్యాలి అనిపించింది. కొందరు బస్ షెల్టర్స్ కడతారు, విగ్రహాలు పెడతారు, దాన ధర్మాలు చేస్తారు. కానీ నా స్నేహితుడి కోసం 10 మందికి ఉపయోగపడేలా ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ దారిలోకి రావాలి అనిపించింది.
అందుకే మా ఇద్దరి స్నేహాన్నే పేరుగా పెట్టి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ అని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది బిజినెస్. ఇందులో మీ స్నేహితుడి కోసం మీరు చేయగలిగేది ఏముంటుంది? నిజమే, ఇది బిజినెస్సే. కానీ అందరిలా ఈ సిటీలో ఇల్లు అంటే అది ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యం అనేలా ఆ స్థాయి వాళ్ళ కోసం నేను ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం లేదు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కునేలా ఆదాయం చూసుకోకుండా ఫ్లాట్స్ కట్టబోతున్నాను. మీరు చెప్పేది మాటలో బానే ఉంటుంది, కానీ సాధ్యమేనా? ఎందుకు కాదు? బ్రతకడానికి కావాల్సిన దానికన్నా నా దగ్గర ఎక్కువే ఉంది. నాకు అది చాలు. చూడండి, ఇల్లు అనేది మధ్యతరగతి మనిషి యొక్క కల. ఆ కల నేను నెరవేర్చగలిగితే వాళ్ళ మొహంలో కనిపించే ఆనందంలో నా స్నేహితుడు బ్రతుకుంటాడు. నాకు అది చాలు. అంటే లాభమే వద్దంటారా? కావాలి, నా కంపెనీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి. అంతవరకే నా లాభం. అంతకు మించి వచ్చినా అది మరికొంతమందికి ఉపయోగపడేలా ఇదే బిజినెస్లో పెడతాను. వెల్, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? నేను అడగాలనుకుంటున్నాను. అడగండి. మధ్యతరగతి వాళ్ళని బతికించడానికి ఈ బిజినెస్ లోకి వచ్చాను, వాళ్ళ కోసం అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు. అంతా బాగుంది. దీనికి ముందు మీరేం చేసేవారు? చెప్పండి, ఆలోచిస్తారే. ఏం చేసేవాళ్ళు? రౌడీజం చేసేవాడిని. ఏంటి షాక్ అయ్యారు? నిజమే, నేను నిజమే చెప్తున్నాను. నేనొక రౌడీని. జనాల్ని ఏడిపించడం, బెదిరించి బ్రతకడం అలాంటి రౌడీని కాదు. అమాయకులకి అండగా నిలబడిన రౌడీని, పేదవాడి కష్టాన్ని నా కష్టం అనుకున్న రౌడీని. అందుకే కొందరు నన్ను రౌడీ అన్నా, చాలా మంది నన్ను అన్నా అన్నారు, నా బిడ్డవయ్యా అన్నారు. జనాల్ని భయపెట్టే వాళ్ళని భయపెట్టిన రౌడీని. అందుకే నాకు వ్యతిరేకంగా ఏ స్టేషన్లోనూ కేసు ఉండదు. చాలా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? ఓకే ఫ్రెండ్స్, నా కంపెనీ ఓపెనింగ్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. నన్ను మీరు పరిచయం చేసుకున్నారు. మీకు నేను పరిచయం చేయాల్సిన ముఖ్యమైన వ్యక్తి మరొకరున్నారు. లేనాయన లే. నా తండ్రి. నా కోసం నేను బాగుండాలి అని క్షణక్షణం ఆరాటపడే వ్యక్తి. చెప్పండి, మీ కొడుకింత పెద్ద ప్రయోజకుడైనందుకు మీకేమనిపిస్తుంది సార్? నా తండ్రి అన్నాడే, ఆ మాటే నిజమైతే అంతకన్నా అదృష్టం నాకు మరొకట్లేదు. వీడితో ప్రేమగా 4 మాటలు మాట్లాడాను. అప్పుడప్పుడు అభిమానంగా దగ్గరికి తీసుకున్నాను. ఆ మాత్రం అభిమానానికే వాడు నాకిచ్చిన గౌరవం ఇది. నాకు కొడుకున్నాడు, కన్న కొడుకు. వాడు నా కొడుకు అనుకున్నప్పుడల్లా ఇలాంటి కొడుకు నాకు లేడే అని బాధేస్తుంది. మీ అబ్బాయి పేరేంటి? ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఇలాంటి చోట ఆ పేరెందుకులే.
వాడొక దౌర్భాగ్యుడు. తల్లిని, తండ్రిని, స్నేహితుణ్ణి, చివరికి కట్టుకున్న భార్యను కూడా మోసం చేసిన కిరాతకుడు. పొరపాటున వాడి గురించి చెప్పాను. నా బిడ్డ అంటే వీడు. వీడు బాగుండాలి. 10 మంది కోసం బతికే వీణ్ణి మీరంతా ఆశీర్వదించండి చాలు. చివరిగా ఒక మాట, ప్రతి మగాడు వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. మీ వెనుకున్నది ఎవరో తెలుసుకోవచ్చా? మీరంటున్నట్లుగా నా వెనక ఒక స్త్రీ ఉంది. కానీ తన అభిమానం నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదు. తన ద్వేషం నా దారి మార్చింది. తన మీద కోపం నేను అడుగు ముందుకు వేసేలా చేసింది. తను చేసిన అవమానం నాకు ఈ కొత్త దారి చూపించింది. అందుకే ఆ అందమైన శత్రువుకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్. జీవితంలో ఎదగటం అంటే ఇదమ్మా. వాడు కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. కానీ పడిన ప్రతి కష్టాన్ని వాడు నవ్వుతూనే అనుభవించాడు. దేవుడు వాడి మంచితనాన్ని ఇన్నాళ్లకు గుర్తించాడు. రాజు జీవితంలో ఇంత మంచి మలుపు వస్తుందని అనుకోలేదు మామయ్య గారు. మంచివాడి మంచితనానికి దేవుడు సైతం కరిగిపోతాడమ్మా. ఈ రోజు నుంచి ఇంకా వాడికి ఎదురుండదు. ఎగరేసిన తలలన్నీ వాడి ముందు తలదించాల్సిందే. వాడి తల్లిదండ్రులు బతికుంటే ఈరోజు ఎంత సంతోషపడేవాళ్ళో. నేను కన్నాను ఒక కొడుకుని, సమాజానికి పనికిరాని చీడపురుగుని. రాజాని చూసినప్పుడల్లా అనిపించేది, వీడు నా కొడుకై ఉంటే ఎంత బాగుండేదని. కన్న కొడుకు కాకపోయినా తండ్రిగా వాడి మనసులో నాకో స్థానం ఇచ్చాడు. ఈ జన్మకిది చాలమ్మా. అంతే, జీవితం అంతా వాడిని పొగట్టమే సరిపోతుంది. వాడు గొప్పవాడు, వాడు బాగుండాలి అంతే. కన్న కొడుకు ఏమైపోయినా పర్వాలేదు మీకు. నీలాంటి వాడు బాగుండాలని కోరుకోవటం అంటే వినాశనాన్ని కోరుకోవటమే. ఇప్పటికైనా వాడిని చూసి బుద్ధి తెచ్చుకుంటే బాగుపడతావు. వాణ్ణి చూసి నేర్చుకునేంత స్థాయిలో నేను లేను. అవునులే, మంచిని చూసి చెడు ఏం నేర్చుకుంటుంది? అలా నేర్చుకోగలిగితే చెడు అనేది ఇంతకాలం ఎందుకు బతికుంటుంది? అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు? వాడి ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళి ఆశీర్వదించి మరీ వచ్చారంటేను ఒకసారి చూసిపోదామని వచ్చాను. నేను ఆశీర్వదించటం ఏమిట్రా? వేలాది మంది జనం ఆశీర్వదిస్తున్నారు, అది చాలదా? వాడిని పొగడ్డం తప్ప వేరే పని లేదా మీకు? రాముడి గొప్పతనాన్ని, కర్ణుడి మంచితనాన్ని పొగడకుండా ఉండగలమా? వాళ్లతో వీడికి పోలికేంటి? 4 తరాలకు తెలిసేలా మీ కథ రాసే వాల్మీకి లేడు కాబట్టి సరిపోయింది గాని, లేదంటే మీది ఒక కథేరా. అలా రాసేవాళ్లే ఉంటే తర్వాత తరాలకి రాజా కూడా ఒక ఆదర్శవంతుడై ఉండేవాడు. రావణాసురుడు, దుర్యోధనుడి సరసన స్నేహితుడిని నాశనం చేసిన నీచుడిగా నీకు ఒక స్థానం ఉండేది.
నాన్నగారు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు. పోరా బయటికి. అలాంటి స్థానం నాకే కాదు, కోడలికి మరొకరితో పెళ్లి చేసే మామగా నీకు ఓ మంచి స్థానం ఉండేది. అంతకన్నా అదృష్టమా? అలా అయినా 10 మందికి ఆదర్శమయ్యేవాణ్ణి. కోడలికి మరొకరితో పెళ్లి చేయడం గొప్ప అనుకుంటున్నారా? ముమ్మాటికి గొప్పే. నాకది గొప్పగా కాదు, పరమ నీచంగా కనిపిస్తుంది. కొడుకును కాదని కోడల్ని మరొకడికి తారుస్తున్న బ్రోకర్లా కనిపిస్తున్నారు. రేయ్